60,000 సబ్స్క్రైబర్స్. ఇట్ మీన్స్ నడుస్తూ ఉంది. హైకోర్టు నుంచి మనకు స్టే ఆర్డర్ అయితే ఉందని 3008.27 కమిషన్ సేవ్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు October 7th, 2024 బైక్ ట్యాక్సీ చేయడానికి ఈవినింగ్ 5:50కి స్టార్ట్ అవుతున్నా. 59.2 దగ్గర ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత సంపాదించాం, ఎంతసేపు వర్క్ చేసాం, అన్ని విషయాలు చెప్తాను. ఊబర్, ఓలా, ర్యాపిడో 3 ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసిన ఇంకా షాడో ఫ్యాక్స్ కూడా. షాడో ఫ్యాక్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆర్డర్ మనకు ఓలాలో వచ్చింది. ఓలాలో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చాను. ఈ కస్టమర్ని ఆల్రెడీ ఒకసారి కాదు 2 సార్లు పికప్ చేసుకున్నట్టు గుర్తు, పేరు చూస్తే. ఓకే, ఓలాలో చాట్ బాట్ పనిచేస్తూ ఉంది. సో కస్టమర్ ఎక్కడుందో చూద్దాం. తీరా కస్టమర్ లొకేషన్ దగ్గరికి వస్తే కస్టమర్ కాల్ పికప్ చేయట్లేదు, కానీ ఈ కస్టమర్ని ఇక్కడే పికప్ చేసుకున్నట్టు గుర్తు నాకు 2 times. సో కొంచెం వెయిట్ చేద్దాం. హలో ఓలా, లొకేషన్ అతను బంద్ నేను. ఓకే ఓకే, ఫైనల్లీ కస్టమర్ అయితే కాల్ ఆన్సర్ చేసి వస్తున్నానని చెప్పింది. ఈ కస్టమర్ని 2 times ఎక్కించుకొని డ్రాప్ చేస్తాను ఇప్పుడు. మెయిన్ రోడ్కి వెళ్ళాలి, ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరికి. 4.5 kilometers. దీనికి అమౌంట్ ఎంత వస్తుంది, ఓలాలో కమిషన్ ఉందా లేదా చూద్దాం. నిన్నంతా ఫుల్ వర్షం కదా, రోడ్లన్నీ ఇంత దారుణంగా తయారైపోయాయి. ఈ చిన్న చిన్న రోడ్లలో ఇట్లాంటి పెద్ద వెహికల్స్ అలా చేయకూడదు. ఏం చేస్తాము, ఈ వాటర్ ట్యాంకులు కదా. ఎంత పెద్ద గుంతలు ఉన్నాయి, కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కొన్ని ఏరియాల్లో దారుణంగా ఉన్నాయి రూట్లు. కస్టమర్ హ్యాస్ టు పే 46, కానీ మనకు చూపించింది 60 rupees ఏమో చూపించింది. చూద్దాం ఎంత వస్తుందో. థ్యాంక్ యూ. ఇన్స్టంట్ క్రెడిట్. ఓకే, this is a Ola UPI payment, complete amount will get credited in your account instantly. Continue. దీంట్లో ఇదొక ప్రాబ్లం. ఏదన్నా చూద్దాము అంటే లొకేషన్ గో టు హై డిమాండ్ ఏరియాస్ అని వస్తుంది. 1 రైడ్కి మనకు 60 rupees అయితే వచ్చింది. 59 rupees. కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 59 ఉంది. ఓకే, ఊబర్ కూడా ఆన్ చేసుకుందాం. ఇంకా ర్యాపిడో సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుందాం. ర్యాపిడోలో సబ్స్క్రిప్షను 8 rides-కి 0 కమిషన్ కావాలంటే 35 rupees పే చేయాలి. మన దగ్గర వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది అనమాట. ఇన్సెంటివ్స్, సబ్స్క్రైబ్, 8 rides-కి 1 dayకి 35 rupees. తప్పలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఊబర్లో 25 rupees, దీంట్లో 35 rupees. ఇంతవరకు 3000 rupees ఏమో కమిషన్ సేవ్ చేశానంట నేను. అంటే రెగ్యులర్గా చేయట్లేదు, రెగ్యులర్లో చేయట్లేదు కదా, చాలా రోజులు అయిపోయింది, బాగా గ్యాప్ వచ్చింది.
అయినా కూడా మనం ఇంతవరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఒక 3000 రూపీస్ వరకు సేవ్ చేసామన్నమాట. అందుకోండి 3008.27 కమిషన్ సేవ్డ్. ఓకే, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే అయిపోదు, ఆన్ డ్యూటీకి వెళ్ళాలి కదా. ఓకే, ఊబర్, ఓలా, ర్యాపిడో, ఇంకా షాడో ఫ్యాక్స్లో కూడా మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోదాం. అందుకో వెయిట్ చేయాల్సిన అవసరం లే, వెంటనే ఆర్డర్ వచ్చేసింది. 4.8కి 46 రూపీసేనంట. ఓకే, వెళ్దాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చిన్న ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే ర్యాపిడోలో 8 రైడ్స్కి కంప్లీట్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ ప్లాన్. సరే, పర్వాలేదు, చూద్దాం. హలో ర్యాపిడో, లొకేషన్ పర్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చేస్తూ అమౌంట్ అయితే సంపాదిద్దాం. కస్టమర్ వస్తున్నాడు. ఓన్లీ 3 రైడ్స్ చేశాను. ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఫేజ్ 1 నుంచి యశ్వంత్పూర్కి ఒక లాంగ్ డిస్టెన్స్ రైడ్ వచ్చింది, 26 కిలోమీటర్స్. అది వెళ్తుంటే మడివాల దాటాను, అంతే. బండి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ లైట్ వెలిగింది, ఇంజన్ది, తర్వాత ఇది రైజ్ అవ్వట్లే. ఇంకేం చేస్తాను, మధ్యలో దింపేసి హాఫ్ ప్రైజ్ 150 ఇప్పించుకొని కస్టమర్ని పంపించేశాను. తర్వాత ఫుల్ రేస్ చూస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఏదో సెట్ అయిపోయింది. అట్లే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మడివాలలో. ఇంకేం చేస్తాం, ఫుల్గా తడిసాము, ఎందుకంటే బండి స్టార్ట్ కాలే కదా. అదే టైంలో వర్షం పడింది. మరి ఇంటికి వెళ్ళిపోతున్నాను. కొంతమంది ఈమెయిల్ చేశారు అజయ్ అని, బైక్ ట్యాక్సీ చేయొచ్చా, సౌత్ ఆర్టీఓ వాళ్ళు ఇల్లీగల్ అని చెప్తున్నారని. ఇప్పుడు మేమంతా ఒక 12 లక్షల మంది ఏమో చేస్తున్నారు బెంగళూరులోనే బైక్ ట్యాక్సీ. ఇల్లీగల్ అయితే ఎందుకు చేస్తాం, లీగల్గానే బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. హైకోర్టు నుంచి మనకు స్టే ఆర్డర్ అయితే ఉందన్నమాట, మనల్ని ఎవరు అడ్డగించకూడదు అని చెప్పేసి ఒక ఉంది. అది ర్యాపిడో యాప్లో కూడా మీకు ఎలా చూడాలో ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. హైకోర్టు స్టే ఆర్డరు, తర్వాత పర్మిషన్స్ ఏమన్నా కావాలంటే ర్యాపిడో యాప్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో లీగల్గానే బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. ఓలా, ఊబర్, ర్యాపిడో, షాడో ఫ్యాక్స్, ఊబర్ అన్ని యాప్స్ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే ఎక్కడ పోయినా వస్తాయి. ఈరోజు ఎక్కువసేపు చేయలేకపోయాను, ఓన్లీ 3 రైడ్స్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఫుల్ వర్షంలో తడిసిపోయాను కాబట్టి. ఏంటో అసలు టైం అసలు కుదరట్లేదు బ్లాగ్ చేయడానికి బైక్ ట్యాక్సీ చేయడానికి అస్సలు కుదరట్లేదు. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఇంకో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే ఫస్ట్ గుంతకల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట. వచ్చిన వెంటనే మొత్తం ఇంట్లో అందరికీ జలుబు, దగ్గు స్టార్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత నాకు కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయిందనమాట. ఫుడ్ పాయిజనింగ్ అయింది, రెస్ట్ తీసుకున్నాను. ఒక 3-4 కిలోస్ తగ్గిపోయాను అనమాట. తర్వాత స్టార్ట్ చేద్దాము బైక్ ట్యాక్సీ అంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇంకా జాబ్ సెర్చ్లో ఉన్నాను, ఇంకా జాబ్ సెట్ అవ్వాలి. 2 months అయిపోయింది. సో అందుకనే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి, క్షమించండి. మ్యాక్సిమం ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే బైక్ ట్యాక్సీనే కాకుండా వేరే వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను అండి. చెప్పడం మర్చిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 60,000 సబ్స్క్రైబర్స్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మంచి క్లైమేట్, తడిసిపోకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫుల్గా తడిసిపోయాను, నాట్ ప్రిపేర్డ్ అనమాట. మొబైల్కి నా దగ్గర అది అంటే వాటర్ ప్రూఫ్ మొబైల్ హోల్డర్ ఉంది, కానీ అది తీసుకురాలేదు. పొద్దున ఆల్రెడీ వర్షం పడింది, మళ్ళీ ఏం పడుతుందిలే అనుకున్నా, కానీ ఫుల్ తడిపేసింది. సరే, వచ్చే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గైస్.